కర్కాటక రాశి వారికి ఈ సంవత్సర కాలం పాటు అంతగా యోగించదు. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. రుణదాతల నుంచి రుణాలు తీర్చమని చెప్పి తీవ్రమైన ఒత్తిడులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతగా శ్రమపడ్డా ఆశించిన ఫలితం వీరికి కనిపించదు. ముఖ్యమైన వ్యవహారాలలో అడుగడుగునా కూడా ఆటంకాలు ఎదురవుతాయి. అవి ముందుకు సాగకపోవడం వల్ల ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కిలా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సర కాలం అంతా కూడా అధికంగా ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు, అదేవిధంగా గృహ కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారికి కూడా ఈ సంవత్సరం కాలం పాటు నిరాశ అధికమవుతుంది. పెట్టుబడులకు సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకునేప్పుడు కర్కాటక రాశి వారు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ సంవత్సర కాలం పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం చాలా మంచిది. ఎటువంటి చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించడం, వారు చెప్పినటువంటి సూచనలు సలహాలు పాటించడం చాలా మంచిది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఈ సంవత్సర కాలం పాటు వీరికి అధికమవుతాయి. చర్మ నరాల సంబంధిత రుగ్మతల వల్ల గత కొంతకాలంగా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో కర్కాటక రాశి వారికి అవి మరింత అధికమయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కావున ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో నష్టాలు వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు కూడా ఎదురవుతాయి. కాబట్టి కర్కాటక రాశి వారు అన్ని విషయాల్లో కూడా ఈ సంవత్సర కాలం పాటు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే కర్కాటక రాశి వారు గురుగ్రహానికి సంబంధించినటువంటి జపాది కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతిరోజు కూడా గురు గాయత్రి మంత్రాన్ని యథాశక్తిగా పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సర కాలం పాటు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆర్థికంగా మెరుగైనటువంటి పరిస్థితి కూడా వీరికి కనిపిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా గత కొంతకాలంగా ఒడిదుడుకుల మధ్య ఎవరికైతే కొనసాగుతున్నాయో సింహరాశి వారికి అవన్నీ కూడా తొలగిపోయి ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా ముందుకు సాగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేయాలా వద్దా అని గత కొంతకాలంగా ఎవరైతే మీమాంసలో ఉన్నారో, గత కొంతకాలంగా సింహరాశి వారు ఎవరైతే ప్రయత్నాలు చేస్తుంటే అవి ఫలించక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఈ సంవత్సరం స్థిరాస్తులు సమకూరుతాయి. అటువైపు పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కూడా గోచర గ్రహరీత్యా వీరికి యోగిస్తుందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాల కోసం డబ్బు కొంత ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక ఇంతకాలం నెలకొన్న వివాదాలు, సమస్యలు, కోర్టు కేసులు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో సింహరాశి వారికి అవి క్రమేపీ తీరుతాయని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటారు. ఇక కుటుంబంలో కూడా ఈ సంవత్సర కాలం పాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొంటుందని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గురు గాయత్రి మంత్రాన్ని ప్రతి నిత్యం పఠించడం, గురువారం పూట సాయిబాబా వారిని కానీ లేక దత్తాత్రేయ స్వామి వారిని కానీ దర్శిస్తూ ఉండడం మరింత మంచిదని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గురువు కన్యారాశిలో సంచరించే ఈ సంవత్సర కాలం పాటు మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. బంధువులతోటి కూడా వీరికి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. విలువైన వస్తువులు చేజారే పరిస్థితి కూడా అధికంగా ఉంది. దీనివల్ల కూడా వస్తు నష్టం, ధన నష్టం కూడా కన్యారాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. కష్టపడి పనిచేస్తుంటే కూడా ఎందుకు నన్ను ఎవరు గుర్తించడం లేదు, గౌరవించడం లేదు అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన ధోరణి కొనసాగుతుంది. ఆస్తి వివాదాలు ప్రధానంగా అధికమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ సంవత్సర కాలం పాటు పెట్టుబడులకు సంబంధించి ప్రధానంగా స్థిరాస్తుల మీద పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మనం గత కొద్దిగా వాస్తుశాస్త్రరీత్యా మనం ఇంట్లో ఏవైతే షెల్ఫ్స్ లేకపోతే అల్మరాలు, ర్యాక్స్ అంటుంటాం కదా, వాటిని ఏర్పాటు చేసుకుంటాము. అందులో కొన్ని వస్తువులను ఏ విధంగా అయితే మనము అమర్చుకుంటామో దానివల్ల కూడా జ్యోతిషశాస్త్రరీత్యా గ్రహ ప్రభావాలు లేదా వాస్తుశాస్త్రరీత్యా గ్రహ ప్రభావాలు మన మీద ఏర్పడతాయని చెప్పిన అంశం గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఏంటి, మనం ఏదైతే ఒక ర్యాక్ కానీ, అల్మరా కానీ, షెల్ఫ్ కానీ ఏర్పాటు చేసుకుంటామో అది ఏ స్థానంలో ఉంది, అందులో ఎటువంటి వస్తువులను ఏర్పాటు చేస్తున్నామో అన్న విషయాలను బట్టి ఆ గ్రహ ప్రభావం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తుశాస్త్రం అంటే పంచభూతాలను మనకు అనుకూలంగా మార్చుకుంటూ, పంచభూతాలను అన్వయించుకుంటూ ముందుకు సాగి మన జీవితాలను సుఖ సంతోషాలతో ఉండేలా ఏర్పాటు చేసుకోవడానికి వాస్తుశాస్త్రం చాలా చక్కగా కూడా మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది చెప్పేది ఏంటంటే వాస్తుశాస్త్రం ఇచ్చిన మా ఇల్లు కట్టుకున్నామండి, అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం, అయినా సరే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మాకు మంచి ఫలితాలు రావడం లేదు అని చెప్పేసి చెప్తుంటారు. అటువంటి వారి కోసం ఏంటంటే నేను చెప్పేటటువంటి ఈ షెల్ఫ్స్ గురించి కావచ్చు, లేదా ఈ రోజు కార్యక్రమంలో చెప్పేటువంటి సింహద్వారం గురించి కానీ కొంత జాగ్రత్తలు పాటిస్తే ఏమవుతుందంటే తప్పకుండా కూడా వారికి మరింత మెరుగైన ఫలితాలు రావడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇతరత్ర వాస్తు దోషాలు ఏమైనా ఉంటే కూడా నేను చెప్పేటువంటి చిన్న చిన్న పరిహార క్రియలు పాటిస్తూ ఉంటే ఆ దోష తీవ్రత తగ్గుతుంది. ఆ కుటుంబం వారు ఎవరైతే అందులో నివసిస్తున్నారో వారందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా మనం విద్యార్థుల గురించి ఈరోజు తెలుసుకుందామని చెప్పి అనుకున్నాం. విద్యార్థులు ఏదైతే బుక్ షెల్ఫ్స్ అంటాం కదా, వాటిని ఏర్పాటు చేసుకుంటారో అది వారి స్టడీ రూమ్ లో కావచ్చు, లేకపోతే బెడ్రూమ్ లో కావచ్చు, వారికి వీలుని బట్టి ఎక్కడ వీలుంటే అక్కడ ఏర్పాటు చేసుకోవడం ఇది ఏమాత్రం కూడా దోషం కాదు. కానీ చాలా మంది విద్యార్థులు మన పరిశీలన కోసం చేసినప్పుడు కానీ చూసినప్పుడు కానీ చూస్తే విద్యార్థులు వారి పుస్తకాలను ఎప్పుడు కూడా ఒక
పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసుకోరని చెప్పరు. వారికి ఏదో ఒక పుస్తకం కావాలి, ఆ పుస్తకాన్ని షెల్ఫ్‌లోంచి తీసుకుంటారు, కొంతసేపు చదువుకుంటారు. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని ఎక్కడో ఒక చోట ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెడతారు. ఆ తర్వాత మళ్ళీ అదే పుస్తకం కావాలంటే కూడా వారు కనీసం ఒక పావుగంట సేపు ఆ పుస్తకం కోసం వెతకాల్సొస్తుంది. ఈ విధంగా చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు. ఈ పుస్తకాల మీద ప్రభావంగా ర్యాక్స్ మీద ఏంటంటే బుధగ్రహ ప్రభావం, గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి తెలివితేటలకు, బుద్ధికి, ఏకాగ్రతకు ఈ 2 గ్రహాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి అటువంటి అలమరాస్ మీద ఈ గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే తీసిన వస్తువును తీసిన చోట పెట్టకుండా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంటాము. అంటే ప్రధానంగా ఇక్కడ నేను పుస్తకాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఒక పుస్తకం తీసి చదువుకున్న తర్వాత ఆ స్థానంలో తిరిగి పెట్టకపోతే ఏమైపోతుందంటే ఆ తర్వాత ఆ పుస్తకం కావాల్సినప్పుడు మనం కొంచెంసేపు దానికోసం వెతకాల్సి వస్తుంది. ఈ విధంగా ఏమిటంటే సమయం కూడా వృధా అవుతుంది. రెండోది అది కొంతవరకు మానసికంగా మనకు చికాకును కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే చంద్రగ్రహం దోషం మరింతగా పెరుగుతుంది. చూడండి ఇక్కడ ఎన్ని ఒకదానికి అనుసంధానం చేయాల్సి వస్తుందో. కాబట్టి విద్యార్థులు ప్రధానంగా చదువుకునేవారు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మామూలుగా పుస్తకాలు ఏదైనా కూడా చదువుకునేవారు ఎవరైతే ఉన్నారో వారి పుస్తకాల ర్యాక్ ఏదైతే ఉంటే ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. వారికి ఏ విధంగా అందుబాటులో ఉంటే ఆ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పుస్తకం ఇక్కడే పెట్టాలి, ఆ పుస్తకం అక్కడ పెట్టాలి అనేది నేను చెప్పలేను. కానీ ఏదైతే ఒక పుస్తకం ఒక చోట ఏర్పాటు చేస్తామో వారి ర్యాక్లో వారు చదువుకున్న తర్వాత కూడా ఆ పుస్తకాన్ని మళ్ళీ అక్కడికి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాలి. కొంతమంది స్కూల్ విద్యార్థులను చూస్తుంటే, కాలేజీ విద్యార్థులను చూస్తుంటే కూడా ఇంట్లోకి రాగానే ఆ పుస్తకాల బ్యాగ్ని విసిరి గిరాట వేసేస్తుంటారు. అంటే ఆ రోజుతో పని అయిపోయింది కదా అని మళ్ళీ ఆ పుస్తకాల బ్యాగ్ ఏదైనా కావాలని చెప్పి దానికోసం మళ్ళీ వెతుక్కుంటూ ఉంటారు. అలా చేయడం కూడా సాక్షాత్తు సరస్వతి అమ్మవారిని మనం అవమానించినట్టుగా భావించాలి. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు ఈ క్రమశిక్షణ అంటాం కదా, తల్లిదండ్రులు నేర్పాలి. చిన్నప్పుడు నేర్పితే ఏమవుతుందంటే పెద్ద అయిన తర్వాత కూడా వారు దాన్ని పాటిస్తారు. చిన్నప్పుడేమో పిల్లలు వచ్చి పుస్తకాల బ్యాగ్ని విసిరివేశారు, లంచ్ బాక్స్ని విసిరివేశారు, లేకపోతే వారి షూస్ నిప్పి గిరాట వేశారంటే అందరూ ఆనందంగా చూస్తున్నారు. అంటే ముద్దుగా ఉంటుంది పిల్లలు చేసేది. కానీ అదే అలవాటు వారికి పెద్ద అయిన తర్వాత అవుతుంది. ఆ తర్వాత మనం ఎంత చెప్పినా కూడా వినరు. అంటే మొక్కై వంగనది మానే వంగన అంటాం కదా, ఈ విధంగా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తు కూడా అదే విధంగా తయారైపోతుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయం పట్ల చిన్నప్పటి నుంచి కూడా ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా చెప్పవచ్చు. అదేవిధంగా విద్యార్థుల యొక్క స్టడీ టేబుల్ అంటాం కదా, అది కానీ లేదా వారు కూర్చునేటటువంటి స్థలంలో ఏవైతే ఆ రోజు చదవాల్సిన పుస్తకాలు ఉంటాయి వాటి అన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకున్నప్పుడే వారి జీవితం చక్కగా కొనసాగుతుంది. లేకపోతే ఎంత చదివాము, ఎంతసేపు చదివాము, ఏదైనా పుస్తకం వెంటనే మనం ఏదైనా క్రాస్ చెక్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ పుస్తకం దొరకకపోతే మన మనసు ఎంత సంఘర్షణకు లోనవుతుంది. ఈ విషయాలన్నీ కూడా మనం ఆ రోజు చేయబోయే కార్యక్రమాల మీద, ఆ రోజు చదవబోయే చదువు మీద ఖచ్చితంగా కూడా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనసుకు సంబంధించిన వ్యవహారాలు కాబట్టి విద్యార్థులు ఈ విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ప్రధానంగా ఆ పుస్తకాల షెల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో, ర్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి. కనీసం నెలకు ఒక ఆదివారం రోజు కానీ వీలున్న రోజు చూసుకుని ఆ పుస్తకాలని ఒకసారి తీసి వాటిని సరి చేసుకుని మళ్ళీ యథాస్థానంలో వాటిని పెడుతూ ఉండాలి. ఈ విధంగా క్రమశిక్షణ, శుచి ఎప్పుడైతే మనం పాటిస్తామో ఖచ్చితంగా కూడా ఇతరతర గ్రహ దోషాల వల్ల మనకి ఏదైతే చదువులో ఆటంకాలు, చదువు మీద శ్రద్ధ లేకపోవడం, చదివింది గుర్తుండకపోవడం అన్న సమస్యలు ప్రధానంగా చెప్తుంటామో ఎప్పుడు ఉంటుందంటే మన జీవితాన్ని కానీ, మనం ఉపయోగించే వస్తువులను కానీ ఇవి ఎప్పుడైతే మనం గందరగోళంగా ఏర్పాటు చేసుకుంటామో, అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు ఇవన్నీ కూడా మనకు కలుగుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయాల పట్ల విద్యార్థులు శ్రద్ధ వహిస్తే మంచిది. ఇక సింహద్వారం, ప్రతి ఇంటికి కూడా సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారం ప్రధానంగా చెప్పాలంటే ఆ కుటుంబంలో నివసించే వారి యొక్క కీర్తి ప్రతిష్టలకు దాన్ని ప్రతీకగా చెప్తాం. కాబట్టి సింహద్వారాన్ని ఎవరైతే శుభ్రంగా ఎప్పుడూ కూడా మెయింటెనెన్స్ చేస్తారో అటువంటి వారింట ఎప్పుడు కూడా కీర్తి ప్రతిష్టలు అందరికీ పెరుగుతాయి. ఎప్పుడైతే సింహద్వారాన్ని మనం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దాన్ని క్లీన్ చేయకుండా అలా వదిలేస్తామో ఆ కీర్తి ప్రతిష్టలు కూడా అదే విధంగా మసకబారిపోతాయి. కాబట్టి సింహద్వారం యొక్క ప్రాధాన్యత అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ఇక రేపటి కార్యక్రమంలో సింహద్వారం యొక్క ప్రాధాన్యత గురించి మరికొంత తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా అనురాధ నక్షత్ర జాతకులు ఏ చెట్టును పెంచి పోషిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అన్న అంశాన్ని తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి సౌరమాన రీత్యా అంటే మన పుట్టిన తేదీ, పుట్టిన నెలను అనుసరించి సూర్యుడు ఏ రాశిలో మనం జన్మించినప్పుడు ఉన్నాడు అన్నదాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి, ఎటువంటి విషయాల్లో ఈ వారం వారు జాగ్రత్తగా వ్యవహరించాలి అన్న అంశాలతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతో పాటుగా మనం నిత్యం ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఏ నూనెతో దీపారాధన చేస్తే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలు